ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన వారికి, ఆహ్వానించిన సంఘానికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రం. నీ నామ మహిమార్థమై ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఈ కూడిక జరగటానికి కృప చూపావు. అల్పుడొకడు నీ దృష్టికి మనుషుల దృష్టికి సాలిని వాడని కాను. జ్ఞానమునకును తెలివికి తక్కువ వాడను, విద్యకు తక్కువ వాడని నన్ను నాయన నిలువబెట్టినందుకు స్తుతిస్తున్నా. చదువుబడిన మాటలు వినివారికి మేలు కలుగునట్లుగా, రక్షణ కలుగునట్లుగా మాతో నీవు మాట్లాడించి నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు ప్రభు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, అబ్రహాముని గూర్చి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వాదాలు పొందినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాము ఆయన పూజించే దేవత పేరు చంద్రదేవత. తండ్రి తెరాహు. దేశం కల్దీయుల దేశం, ఊరు అను పట్టణం. వారి వృత్తి బొమ్మలను తయారు చేసి విక్రయించి అమ్ముకునే వృత్తి. అనేకమైన దేవుళ్ళు దేవతలను బొమ్మలుగా తయారు చేసి విక్రయించుట, అమ్ముకొనుట వృత్తి. వృత్తిలో కొనసాగుతున్న తండ్రి తనయుడు అబ్రహాము వృత్తి వ్యాపారంలో సాగుతూ ఉండగా దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము అని పిలిచాడు. నీవు లేచి నేను చూపించు దేశమునకు రమ్ము అన్నాడు. నీవు నా మాట ప్రకారము లేచి వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతేకాదు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. మూడో మాట చెప్తున్నాడు, నీ వెళ్ళిన స్థలం అందరిలో నీ వంశం వర్ధిల్లి చేసి ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వాదం అంటే ఎవరికైనా ఆశే కదండి. అందరం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. వారిలో ఒకరైన అబ్రహాము దేవుని మాట ప్రకారం నమ్మాడు, విశ్వసించాడు. ఆ దేశం విడిచిపెట్టాడు, ఉన్న స్థలం, తండ్రిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు. దేవుడు చెప్పినట్లుగా లేచి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ అంత విశ్వాసం దేవుడైన యెహోవా మీద ఉంచాడు. ఆయనతో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు. తన భార్యను
తన తమ్మును కుమారుడైన లోతు తన భార్యను వెంటబెట్టుకొని బయలుదేరి వస్తూ ఉండగా కనాను దాకా వచ్చాక కనాలలో చేరినట్లుగా 12:4 వచనముల మనం గమనించగలుగుతాం. ఆ తర్వాత షెకెమునందల ఒక స్థలము దాకా వచ్చి దేవుని ప్రత్యక్షమైన తరువాత ఒక బలిపీఠం కట్టి విశ్వసించిన అబ్రహాము ఆయన పూజించే చంద్రదేవతను విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభు బలిపీఠం అంటే ఆయనను ఆరాధించటం, పూజించటం ప్రారంభించాడు. దేవుని మీద విశ్వసించిన అబ్రహాము ఆయన పూజించి ఆరాధించటం ప్రారంభించిన తరువాత అబ్రహామునకు ఒక పరీక్ష వచ్చింది. సొంత దేశం, సొంత ఇల్లు, సొంత బంధువులు విడిచిపెట్టి వచ్చాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంచి విశ్వసించి అబ్రహాము కొంతకాలము తరువాత కరువు సంభవించింది ఆ దేశానికి. మనిషికి కావలసింది ఆహారం, ప్రాముఖ్యత. మనం పాటుపడేది, పని చేసేది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారం నిమిత్తమే, పోషణ నిమిత్తం. ఆ పోషణ లేదు అబ్రహాము ఉన్న స్థలములో. మానవుని యొక్క శరీరములో ఉన్నాడు గనక బలహీనపడ్డాడు. దేవుని సరళత నుండి కొంచెం ప్రక్కకు వచ్చాడు. ఐగుప్తికి వెళ్ళాడు ఆహారము నిమిత్తం. ఐగుప్తికి వెళ్ళిన అబ్రహాముకు అవమానం కలిగింది. అవమానం కలిగిన తరువాత ఐగుప్తి రాజుతో దేవుడే ప్రత్యక్షమై మాట్లాడినాక అబ్రహాము తన భార్యకున్న విశ్వాసమును బట్టి అబ్రహామును దేవుడే ఐగుప్తు నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఉత్త చేతులతో కాదు, వెళ్ళటం కరువులో వెళ్ళాడు. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు బహు సంపద కలిగిన వాడై, బహుధనవంతుడై తిరిగి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏది అబ్రహాముకు లోటు కలిగి ఉందో మాట ఇచ్చిన దేవుడు అబ్రహామును ఆయన ఆశించిన దానికంటే మిక్కటమని ఎక్కువగా ఆయనకు కావలసినంత ధనమును, ఐశ్వర్యమును ఇచ్చినట్లుగా 13వ అధ్యాయం 2వ వచనం మనం గమనించగలుగుతాం. చూడండి, 2వ వచనం 13వ అధ్యాయం ఆదికాండం. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేస్తూ దక్షిణము నుండి బేతేలునకు వచ్చాను. ఎంత ధనవంతుడు, ఎంత ధనవంతుడు! కరువులో ఉండి వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు ఎంత ధనవంతుడు, బహుధనవంతుడు. మానవుడు జీవించటానికి ఏం కావాలి? ప్రారంభంలో ధనమే కదా, ధనమేనా కాదా? మానవునికి ప్రారంభం జీవించటానికి, స్థిరపరచటానికి భూలోకములో దీవెనకరమైన ధనము, సంపద. దానిని దేవుడిచ్చాడు అబ్రహాము. ఆలోచన చేయండి, దేవుడే ఇచ్చాడు. 14వ అధ్యాయం 22వ వచనములు మనం గమనిస్తే అక్కడ చెబుతూ ఉన్నాడు. చూడండి, 14వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితిని అంటున్నాడు. ఐగుప్తి వారుగాడు ఇచ్చింది ధనం. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అబ్రహామును ఇచ్చిన మాట ప్రకారం ఆయన లేచి వచ్చాడు. నమ్మకం ఇచ్చి, ఆ నమ్మకం ఇచ్చిన అబ్రహాముకు చిన్న పరీక్ష పెట్టి కావాల్సినంత ధనం ఇచ్చాడు. మానవుని జీవన విధానంలో ప్రాముఖ్యమైంది ధనం, ఐశ్వర్యం, బహు పశువులు అన్నిటిని ఇచ్చాడు. ఇంత గొప్ప ధనవంతుడు భూలోకముల అబ్రహాముక్కడే. ఆ ధనం ఇచ్చాడు. స్థిరపరచబడ్డ అబ్రహాము తిరిగి మరలా ఎక్కడ బలిపీఠము పూజించటానికి వెళ్ళాడు, అక్కడికే వెళ్ళాడు. తిరిగి ఐగుప్తుని విడిచి మమ్రే ఉన్న స్థలములో ఆ బలిపీఠం దగ్గరికి అక్కడే నివాసం ఉన్నాడు. నివాసం ఉన్న ఆ ధనవంతుడైన అబ్రహాముకు ఇప్పుడు మానవునికి ధనము, సంపద, సమృద్ధి ఉండగానే ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఈ లోక సంబంధమైన మాటలే నేను అడిగేది. ధనము, డబ్బు ఉండగానే ఏం ఆలోచిస్తాం? గృహం కట్టుకోవాలని ఆలోచిస్తాం కదా. చెప్పరే,
మానవునికి డబ్బు అంతుంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ఇల్లే కదా. 18వ అధ్యాయం చూడండి, అక్కడ ఏమంటున్నాడు. రెండవది, ప్రణాళిక ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం అబ్రహాము విశ్వాసమును బట్టి అబ్రహామును స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయనకేది కావాలి? ధనము, ధాన్యము, ఐశ్వర్యము, పశుయాదులు సమస్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాటన్నిటికి మించిన ఒక స్థిరమైన తిరిగి బలిపీఠం దగ్గర 18వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు చూడండి. మొదటి వచనం, మరియు మమ్రే దగ్గరనున్న చిందూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు, ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ఇల్లు కట్టాడు. దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? అబ్రహాముకున్న విశ్వాసమును బట్టి బహు ధనవంతుడై ఐశ్వర్యవంతుడిగా చేశాడు. అబ్రహామున విశ్వాసమును బట్టి ఒక గృహాన్ని స్థిరపరిచాడు. ఎక్కడ? బలిపీఠము దగ్గరే, పూజించే దగ్గరే, ఆరాధించే దగ్గరే. దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయనకు ఉన్నవన్నీ విడిచిపెట్టి ప్రభు మాట ప్రకారం వచ్చాడు. ధనవంతుని చేశాడు, గృహం కూడా ఇచ్చాడు. ఇప్పుడు గృహం ఇచ్చిన తర్వాత గృహంలో ఏమో ఆలోచిస్తాం? గృహంలో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఏం ఆలోచిస్తాం చెప్పండి? అబ్రహాముకు అప్పుడు దాకా ఇప్పుడు బిడ్డలు లేరు, అప్పుడు వరకు. ఇప్పుడు పిల్లలు కావాలని ఆలోచన చేస్తే ఎలియాజరు అంటున్నాడు, నా ఆస్తికి కర్త ఎలియాజరే దాసుడే కదా, నాకెవరున్నారని. ధనం ఉంది, ఇల్లు ఉంది, ఇప్పుడు బిడ్డల్ని, వంశాన్ని కోరుకుంటున్నాడు. ఇస్తానని వాగ్దానం చేశాడు ప్రారంభంలోనే, లేచి వచ్చేటప్పుడే. నీ సంతానం ఇస్కిరేను వల్ల వర్ధిల్లు చేస్తానన్న దేవుడు 18వ అధ్యాయంలోనే ఇంటికి వచ్చాడు. గుడారములో అబ్రహాముతో భోజనం చేసినటువంటి దేవుడు ఏమంటున్నాడు? 10వ వచనం, 18:10లో, అందుకాయన మీదటికి కాలమందు నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన చారాకు ఒక కుమారుడు. చెప్పిన మాట ప్రకారం, వాగ్దానం ప్రకారం చారాని ఆశీర్వదించి వెళుతూ ఉన్నాడు. గర్భవతి అయ్యింది. 22వ అధ్యాయంలో ఇస్సాకును కన్నది సంతోషిస్తూ ఉన్నారు. దేవుని మీద విశ్వాసం ఉంచబడిన మానవుడైనటువంటి అబ్రహాం దేవుని మీద, సర్వాధికారి అయిన దేవుని మీద, సర్వ సృష్టికర్త అయిన దేవుని మీద, నిర్మాణకుడైన దేవుని మీద నమ్మకం ఉంచి వచ్చాడు. నేనే సృష్టికర్తను అన్నాడు, నమ్మాడు, వచ్చాడు. ఆయనకి కావాల్సిన స్థిరపరచిన బిడ్డలను కూడా, వంశాన్ని కూడా అనుగ్రహించాడు. ఇంతకుముందు ఆయన నమ్ముకున్నటువంటి చంద్ర దేవుళ్ళు అబ్రహాముకి ఇవన్నీ ఇవ్వలేదు. అప్పటికి గొడ్రాలుగానే ఉంది చారా. వారు అనేకమైన దేవుళ్ళ దేవతను విక్రయిస్తూ ఉన్నారు కానీ, పూజిస్తూ ఉన్నారు కానీ, ఈ సంతానము, ఐశ్వర్యము, గృహము, వంశమును ఆ సర్వశక్తుడైన, సర్వాధికారి అయిన, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే అబ్రహాముకి ఇచ్చాడు. భూ సంబంధమైనటువంటి దీవెనలు నిర్మాణకుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రాణం ఇచ్చిన వాడు, శరీరం ఇచ్చిన వాడు, తన స్వరూపాన్ని మనకిచ్చిన దేవుడు, మనం ఆయన పోలికై ఉన్నాం. ఎంత ప్రేమ గల దేవుడు! ఆయన మానవునికి అన్నిటినీ ఇచ్చినవాడు, సర్వ సమృద్ధినిచ్చినవాడు. అంతేకాదు, చూడండి ఒక వచనాన్ని, 22వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేస్తున్నాను యెహోవా సెలవిచ్చాను. చూచారా? మనమైతే దేవుని మీద ఒట్టు, దేవుని మీద ప్రమాణం అంటాం, కానీ దేవుడే అబ్రహాముకి ప్రమాణం చేస్తున్నాడు. నువ్వు నా మాట విన్నావు, నువ్వు నా మాట ప్రకారం జీవించావు, నా మాట ప్రకారం లేచి వచ్చావు, నేను ఇచ్చిన మాట ప్రకారం నీ సంతానాన్ని భూమి మీద వర్ధిల్ల చేస్తానన్నాడు. యేసు క్రీస్తు మాట తప్పని దేవుడు ప్రియులారా, నమ్మితే భూ సంబంధమైన దీవెనలు కావాలా, సంతానం అభివృద్ధి కావాలా, విస్తరించాలా, ఐశ్వర్యం కావాలా,
గృహములో సంతోషం, సమాధానం కావాలా? యేసు క్రీస్తు సర్వశక్తుడైన దేవుడు, సర్వాధికారి, నిర్మాణకుడు, పోషకుడైన దేవుని విశ్వాసం ఉంచబడిన అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకును ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే వర్తమానం. చూడండి, ఎలాగూ అబ్రహాము 24వ అధ్యాయం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అన్నాడు. అన్ని విషయాలంటే భూ సంబంధమైన విషయాల్లోనూ, పర సంబంధమైన విషయాలు, పరలోకమందును భూలోకమందును అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు సర్వశక్తుడైన సర్వాధికారి, సృష్టికర్తన యేసు క్రీస్తు ప్రభు. ఆలోచన చేయను. ఒక నమ్మకం నీ పెట్టుబడి, ఆయన మీద ఒక నమ్మకం నీ పెట్టుబడి. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. యేసు క్రీస్తు దేవుడని, ఆయన భూ సంబంధమైన సమస్తాన్ని ఇవ్వగలవాడని, ఒక్క మాట నీ హృదయంలో వచ్చే సమస్తం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, నీవు నా మాట వినినందున అన్నాడు. ఎలా విన్నాడు అబ్రహాం? నేను ముగిస్తున్నాను. దేవుని దాసులు పెద్దవారు ఉన్నారు మన వెనుక, వారికి సమయం ఇద్దాం. ఏమిటి ఆయన మాట ఎలా విన్నాడో 2 మాటలు విని మనం ముందుకు వెళదాం. 12వ అధ్యాయం చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఎలాగ విన్నాడు? మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అన్నాడు. 3 సంగతులు అక్కడ చెప్పాడు. ఒకటి, దేశమును విడిచిపెట్టమన్నాడు. రెండవది, బంధువులను విడిచిపెట్టమన్నాడు. మూడవది, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు. దేశం అంటే చెప్పండి, భాస్కర్ గాక పాతపోడి విడిచిపెట్టి ఓళ్ళపాలు వచ్చినట్ట ఏంది? చెప్పండి. దేశం లోకం, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాలి. అబ్రహాం విడిచిపెట్టాడు. చూడండి, ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి, త్వరగా ముగిద్దాం. మొదటి యోహాను పత్రిక, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించి తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా, ఈ మాట గుర్తుపడి, శరీరాశ. లోకములో ఏముంది? శరీరాశ. శరీరము దేనిని కోరుకుంటుందో అది హృదయము సంతోషిస్తుంది. అది దేవునికి విరోధమై ఉన్నది. దేవుడిని అనుగ్రహించినటువంటి శరీరము, దేహం ఇది. నీది కాదు, నాది కాదు. దేవుడు అనుగ్రహించినటువంటి దేహాన్ని నీ ఇష్టానుసారమైన, మన ఇష్టానుసారమైన సుఖాన్ని అనుభవిస్తున్నాం. ఆలోచన చేయండి. మన ఇష్టానుసారం సుఖం త్రాగుతూ, తిరుసు, సంతోషిస్తూ, సుఖిస్తూ ఉన్నాం. అవసరమా దేహానికి, కుటుంబానికి? అబ్రహాం విడిచిపెట్టాడు, సుఖాన్ని విడిచిపెట్టాడు, శరీర సుఖాన్ని విడిచిపెట్టాడు, ఆ శరీరాన్ని పాడు చేసే సుఖాన్ని విడిచిపెట్టాడు, ఆ కుటుంబాన్ని పాడు చేసే సుఖాన్ని విడిచిపెట్టాడు, ఆ శరీరమును రోగమును తీసుకొచ్చే సుఖాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆశీర్వదించబడి ఆరోగ్యవంతుడిగా సంతోషిస్తూ ఉన్నాడు. దేశంలో పాపముంది, శరీరాన్ని, కుటుంబాన్ని పాడు చేసే పాపముంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు పిలుపుని అబ్రహాం వచ్చినట్లుగా ఈ దేశంలో ఉన్న శరీర పాపమును, సుఖమనే పాపమును విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రా. భూలోకమందు నువ్వు ధనవంతుడు అవుతావు, నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. మొదటి మాట, దేశంలో ఉన్న పాపమును, శరీర సుఖమును, నేత్రాశను, జీవపు డమ్మమును విడిచిపెట్టాడు. నేను ముందుకు వెళుతూ ఉన్నాను, వివరించడానికి చాలా టైం అవుతుంది. ఆలోచన చేద్దాం. రెండవది, బంధువుల యొద్ద నుండి అన్నాడు. బంధువులంటే మా భాస్కరు పాత పళ్ళందరూ విడిచిపెట్టేటికి వచ్చాడు. అలాగా కాదు.
బంధువులు ఎవరు చెప్పండి? ఒకరెవరైనా ఎవరు బంధువులు అంటే చెప్పండి. ఎవరైనా బంధువులు అంటే ఎవరు? వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ తమ్ముడా? బంధువులు ఎవరు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మన శరీరానికి బంధువులు, మన శరీరానికి అంటుకున్న బంధువులు, విడిచిపెట్టలేరు వారు. మనం విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టలేము వాటిని. శరీర కార్యాలే మన బంధువులు, శరీర కార్యాలే మన బంధువులు. శరీరము దేనిని కోరుకుంటుందో అదే మన బంధువులు. చెయ్య కోరుకుంటుంది, కన్ను కోరుకుంటుంది, నాలుక కోరుకుంటుంది, నోరు కోరుకుంటుంది, హృదయం కోరుకుంటుంది, శరీరం కోరుకుంటుంది. అవే మన బంధువులు. ఏమంటున్నాడు అక్కడ? శరీర కార్యాలు ఏమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, హిమతములు, అల్లరతో కూడిన ఆటపాటలు అవసరమా? కంటితో చూస్తున్నాం, చిందులు వేస్తున్నాం. ఆ టీవీ సీరియల్లో ఏ శారీ కట్టిందో అదే శారీ కొనాలక్క. అక్కడ చూశాను చూడు, ఆ చందన సీరాయిలు ఉందయ్యా. పాపం, నేత్రాశ పాపం. చెడిపోతూ ఉన్నాం. విడిచిపెట్టాలి, మన బంధువులు విడిచిపెట్టాలి. శరీరం చేసిన అక్రమ సంబంధాలు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీవు ఆశీర్వదించబడలేవు. విడిచిపెట్టకపోతే, శరీర సంబంధమైనటువంటి జాగ్రత్తం విడిచిపెట్టకపోతే, హిమతములు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టకపోతే ఆశీర్వదించబడలేవు నీవు, నీ కుటుంబం. అబ్రహాం విడిచిపెట్టాడు, ధనవంతుడయ్యాడు, సంతానం వర్ధిల్లింది. భూలోకమందు పరలోకమందు అన్ని విషయములలో ఆయన ఆశీర్వదించబడ్డాడు. మూడో మాట నేను ముగిస్తూ ఉన్నాను, చూడండి. మూడో మాట, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. తండ్రి ఇల్లేది? తండ్రి ఇల్లు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మన తండ్రి అబద్ధికుడు, జనకుడు, వాడే అపవాది. వాడు ఉద్దేశం కలిగిస్తున్నాడు. సావలేదు కానీ చచ్చినట్టే ఉన్నాము, కానీ వాడిని ఎంత మాత్రం మన హృదయాల్లో విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. చూడండి ఏమంటున్నాడో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచు ఉన్నారు అన్నాడు. దేవుని సరళత నుండి, దేవుని పోలికతో ఉన్న మానవుడు అపవాది జనకుడు మన తండ్రి పాపమునకు లోబర్చుకునే ఆ అపవాది యొక్క అనుచరులు మరి మన కన్న తండ్రి వాడిని విడిచిపెట్టాలి. తాగుడు, జోదము, నానా విధముల ఇచ్చలతో కూడిన పాపం వాడు చేస్తూ ఉంటాడు. మన కన్న తండ్రి వాడు మనతో ఉంటాడు. వాడిని విడిచిపెట్టినప్పుడే భూ సంబంధమైన దీవెన, పర సంబంధమైన ఆశీర్వాదాలు. అబ్రహాం విడిచిపెట్టాడు, అపవాదిని విడిచిపెట్టాడు, అపవాది ఆలోచనలు విడిచిపెట్టాడు, అపవాది తంత్రములను విడిచిపెట్టాడు. అపవాదిని విడిచిపెట్టి యేసు ప్రభు సహవాసము చేశాడు. యేసు ప్రభు సహవాసము చేశాడు. ఆయన మీద విశ్వసించాడు. ఎంతకంతకు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. చూడండి చివరి వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం చూడండి ఏమంటున్నాడు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వముని మళ్లించుట వలన మిమ్మలను ఆశీర్వదించుటకు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటగా ఎవరు రాలేదు. ఆయన మన పాపముల దుష్టత్వము నుంచి విడిపించి, మనల్ని శాపగ్రస్తం నుంచి విడిపించి ఆశీర్వదించటానికి మొదటి మానవుడిగా భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూలోకానికి? మనలను ఆశీర్వదించుటకు. శాపము, పాపములో ఉన్నాం. శరీర సంబంధమైన దోషణ, అతిక్రమములు, పాపములో జీవిస్తూ ఉన్నాం.
మన పాపపై హెచ్చలతో మానవుని యొక్క పాపం చేస్తుండగా పాపమును బట్టి ఆ మరణం ఆడరి అగ్నిగుండం జీతమై ఉన్నది. అట్టి శాపగ్రస్తమైన పాపము నుండి ఆరని పాతాళ అగ్నిగుండం నుంచి తప్పించుటకు మన సృష్టికర్త అయిన దేవుడు, మన నిర్మాణకుడైన దేవుడు, మన కన్న తండ్రి, ఆత్మనిచ్చిన దేవుడు, మన శరీరం ఇచ్చిన దేవుడు, ఆత్మ కలిగిన పరమాత్మ కలిగిన సర్వోన్నతుడు, అద్వితీయ దేవుడు, పరలోక సింహాసనమందు ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, శ్రీమంతుడిగా, వేవేల దూతలతో స్తోత్రగారములు అనుభవించిన పరమాత్మ కలిగిన దేవుడు యేసు క్రీస్తుగా కన్నీమీరి గర్భమందు భూలోకమునకు రక్తమాంసముల కలిగి జన్మించాడు మనలను ఆశీర్వదించుటకు. శాపగ్రస్తమైన మనలను, పాపములను, మనలను, నరకపాత్రమైన మనలను ఆశీర్వాదించి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన రక్తమాంసం గలవాడిగా భూలోకమునికి వచ్చాడు. పాపం పరిహారం కావాలి అంటే ప్రియులారా, రక్త ప్రోక్షణ అవసరం. అది ఏ రక్తం? ఎడ్ల ఎక్కువ, కోడెలు ఎక్కువ, దూడ ఎక్కువ రక్తం కాదు. అది మలిన పరిధి పాపముతో ఉన్నది. భూలోక సంబంధమైన జీవరాశులు, జంతువులు, మనుషుల రక్తమంతా పాపములో ఉన్నది. మానవుల యొక్క స్త్రీ పురుషుల సంపర్కం వలన ఆ రక్తము మలినపడి పాపములో ఉన్నది. ఆ పాపములో ఉన్న రక్తం మనిషి యొక్క పాపాన్ని విమోచించుట అసాధ్యము. అందుకే మానవ జీవితాన్ని ఒక పుస్తకంగా రాసినటువంటి దేవుడే మానవుడిగా భూలోకమునికి వచ్చాడు. మానవులతో మాట్లాడాడు. ఆయన దైవత్వాన్ని రుజువు చేశాడు. అద్భుతాలు చేశాడు. ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుడిగా గుర్తెరిగాడు. మన పాపల నిమిత్తమై అందనంత కల్వరి సిలువలో ఆయన 3 మిరాకిల మధ్య వ్రేలాడతీయబడ్డాడు. ఆలోచన చేయి. ఇంకను కాదులే, లేదులే, మా దేవుడు కాదులని దూరంగా ఉంటున్నావేమో. ప్రియనా స్నేహితురాల ఆలోచన చేయి. ఈ మధ్యాహ్న కాలం సభలో మైక్ శబ్దం ద్వారా మాట్లాడుతుండగా ప్రభు అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించటానికి, ఆ పాతాళం నుంచి తప్పించటానికి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు ఇవ్వటానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను ఆ పాపములను బట్టి ఆ కల్వరి సిలువలో 3 మిరాకిల మధ్య వ్రేలాడతీయబడ్డాడు. మనం చేసిన పాపం, మన శరీరంతో చేసిన పాపం ఆయన వీపు మీద 4 సార్ల వల్ల దున్నబడింది. ప్రియులారా, మన పాపములను బట్టి మనకు బదులుగా ఆ కన్న తండ్రి అనుభవించటానికి ఇష్టపడ్డాడు. శిరస్సు మీద ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, పాదములలో మేకులు దింపాడు. పక్క దెబ్బకులో పెళ్లి పాటు పడిపించుకున్నాడు. మౌనం వహించాడు మన నిమిత్తమే. మనము నరకములో కాలుట ఇష్టం లేక మన నిమిత్తం తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. మనం భరించలేమని ఆ పాప శిక్ష. ఆలోచన చేయి. ఇంకనూ కాదులే అంటావా? ఆలోచన చేయి. ఎన్ని దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలా, నీ సంతానం, నీ ధనము, నీ ఇల్లు, నీ దుఃఖటెడ్లు సమస్తం దీవించబడాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆ కల్వరి సిలువలో నీ కొరకు, నా కొరకు పెట్టిన ప్రాణదాత అయిన యేసు ప్రభు. ఆలోచన చేయి. నీ కొరకు, నా కొరకు, నీ స్నేహితులు గాని, బంధువులు గాని ఎవరు కూడా ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. తన రక్తం సిందించి, తన రుధిర రక్త దారలు మన పాప విమోచనకై చిందించాడు. యేసు క్రీస్తు రక్తమే ప్రతి పాపము నుండి మనం పవిత్రంగా చేయను. ఇక ఏ రక్తము పవిత్రంగా చేయటానికి లేదు. విశ్వసించుట ద్వారా, ఒక నమ్మకము ద్వారా, యేసు క్రీస్తు ప్రభువా, పాపినైన నన్ను క్షమించు, నేను దరిద్ర స్థితిలో ఉన్నాను, ఆస్తి లేకుండా, ఐశ్వర్యం లేక, బిడ్డలు లేక, వేదనతో ఉన్నాను, బాధలతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను, నా పాపము నాకు గుర్తు చేసావు ప్రభువా, పాపినైన నన్ను క్షమించమని ఒక్క మాట అడుగు చాలు. ఒకే ఒక్క మాట. నీ ఆస్తి అవసరం లేదు ఎవరికి.
నీ సంతానం అవసరం లేదు ఎవరికి. ఉచితములో ఉచితంగా మోక్షం. కాళ్ళ తిప్పడలేదు కానీ ఖర్చు లేదమ్మా. అయ్యా రండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. విశ్వాసించుట నమ్మకం. యేసుక్రీస్తు దేవుడని, ఆయన పరిశుద్ధుడని, పవిత్రుడని, నా పాపముల నిమిత్తే కల్వరిశిలో మరణించి తిరిగి లేచాడని నీ హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు, ఐశ్వర్యవంతుడు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడా నీకు స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఇవ్వటానికి భూలోకములకు వచ్చిన దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నువ్వు చూపిన మేలు మనుషులందరూ జ్ఞాపకముంచులాగున నువ్వు పరిశుద్ధ దేవుడు అని, ఐశ్వర్యము, ఆరోగ్యమును, సంతానమును, భూసంబంధమైన దీవెన, పరసంబంధమైన నిత్య నూతన పరలోక పట్టణమైన మోక్షాన్ని ఇవ్వగల దేవుడని వారు అంగీకరించుటకు నిత్య నరకము తప్పించబడ రక్షించబడే భాగ్యం అనుగ్రహించమని, చేరి వచ్చిన వారేమి, ఈ మైక్ శబ్దంతో ద్వారా వినుస్తున్న వారేమి హృదయపూర్వక మారు మనసు పొంది సంఘములో చేర్చబడే భాగ్యం దయచేయమని, తదుపరి నీ దాసులు మా వెనుక మాట్లాడుతుండగా రెండంతల ఆత్మతో నింపి మరింత నీ మాటలు అందించుటకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.